ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వీరందరి రేషన్ కార్డులు రద్దు ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలో పలు ఉచిత హామీలతో పాటు అనేక హామీలతో 2023లో నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై రేవంత్ సర్కారు దృష్టి సారించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500కే గ్యాస్ పథకాన్ని అమలు చేస్తుంది. ఇక ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు శ్రీకారం చుట్టింది. రైతుల పంట రుణాలు 2 లక్షల వరకు మాఫీ చేసింది. రైతు భరోసాకు సిద్ధమవుతుంది. ఖరీఫ్లో సన్నధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. హామీలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నట్లు కనిపిస్తున్న సర్కారు త్వరలో ప్రజలకు షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపును ఈఆర్సీలు ప్రతిపాదనలు చేశాయి. దీనిపై 2-3 నెలల్లో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక తాజాగా రేషన్ కార్డులు రద్దు చేసే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కారు. ఇక రాష్ట్రంలో సుమారు 90 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నట్లు అంచనా. వీటిలో సుమారు 15 లక్షల రేషన్ కార్డులను రద్దు చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక కార్డుదారులను గుర్తించేందుకు గత ప్రభుత్వం ఈకేవైసీ చేపట్టింది. పలుమార్లు గడువు పొడిగించింది. అయినా చాలామంది వివిధ కారణాలతో ఈకేవైసీ చేయించుకోలేదు. ఇక కొందరికి వేలిముద్రలు కూడా పడకపోవడంతో చాలామంది ఈకేవైసీ చేయించుకోలేదు. ఇక ఈ సమయంలో రేవంత్ రెడ్డి సర్కారు ఈకేవైసీ చేయించుకొని వారి రేషన్ కార్డులు రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా చేస్తే సుమారు 15 లక్షల వరకు రేషన్ కార్డులు రద్దవుతాయి. రద్దవుతాయని అంచనా. ఇక అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 2-3 రోజుల్లో మార్గదర్శకాలు వెలువడే అవకాశం కూడా ఉంది. ఇక ప్రస్తుత రాష్ట్ర జనాభా 3.83 కోట్లు, 89.96 లక్షల తెల్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. చూశారు కండి, మొత్తం మీదుగా ఇంకా ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈకేవైసీ కానీ రేషన్ కార్డులు రద్దు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.